ప్రేక్షకులకు నమస్తే. భారతదేశం అనేది హిందూ మెజారిటీ దేశం. మనం మెజారిటీలోనే ఉన్నాము, అట్లీస్ట్ అలా అనుకుని తృప్తి పడాలి. అయితే స్వతంత్రం అప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం అనుకోవచ్చు, స్వాతంత్రానికి ముందు ఆల్మోస్ట్ 90% అని అనుకున్నారు. తర్వాత స్వతంత్రం వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఒక 85% హిందువులు ఉన్నారు భారతదేశంలో. అంటే పాకిస్తాను, బంగ్లాదేశ్ సపరేట్ అయిన తర్వాత గ్రౌండ్ మీద ఆల్రెడీ సైలెంట్ గా వర్క్ జరుగుతుంది, కన్వర్షన్ యాక్టివిటీ. ఇదొకటి. ప్లస్ బయటి దేశాల నుంచి అంటే పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి జనాలు వచ్చి ఇక్కడ సెటిల్ అవ్వడము, ఒక్కొక్కడు 3-4 పెళ్లి చేసుకోవడము, ఎక్కువ మంది పిల్లల్ని కనడము, అంటే డెమోగ్రఫిక్ చేంజ్ జరుగుతుంది. ఇది మనకు తెలుసు. మరోపక్క క్రిస్టియన్ కన్వర్షన్ మాఫియా ఉంది. వీళ్ళు అమాయకుల దగ్గరికి వెళ్ళి మాయమాటలు చెప్పి, డబ్బులు ఇచ్చి, ప్రలోభ పెట్టి రకరకాల పద్ధతుల ద్వారా మత మార్పిడి చేస్తూ ఉంటారు. తర్వాత కన్వర్ట్ అయినా కూడా చాలా మంది క్రిస్టియన్స్ పేర్లు కూడా మార్చుకోరు. మరోపక్క కమ్యూనిజం ఉంది. ఈ కమ్యూనిస్టులు కూడా ఏంటంటే వాళ్ళ నాస్తిక కమ్యూనిస్ట్, దేశద్రోహ కమ్యూనిస్ట్ మతానికి మారుస్తూ ఉంటారు. అంటే కొంచెం సెక్యులర్ అయిన హిందువులని కొంచెం బ్రెయిన్ వాషింగ్ చేసి ఎలా చేస్తారు, హిందూ ధర్మంలో ఏం లేదు, లాజిక్ లేదు, హిందూయిజం వేస్ట్, వర్ణ వివక్ష, అంటరానితలము, కులాలు ఇవన్నీ ఉన్నాయని ఆర్డినరీ హిందువులని ప్రలోభ పెడతారు. బ్రెయిన్ వాషింగ్ చేసి వాళ్ళని తమ కమ్యూనిస్ట్ మతానికి తీసుకెళ్తారు. అంటే గ్రౌండ్ లో అనేక రకాల ఫోర్సులు పనిచేస్తున్నాయండి. వీళ్ళు రకరకాలుగా యాక్టివిటీ చేసి మత మార్పిడి చేస్తూ ఉంటారు. సో ఒక రకంగా తీసుకోవాలంటే సెక్యులర్ టైప్ హిందువులు కొందరు ఉన్నారు. సెక్యులర్ టైప్ హిందువులు యాక్చువల్గా వాళ్ళని హిందువులే అనొద్దు నా దృష్టిలోనైతే. వాళ్ళు సెక్యులర్, అసలు వాళ్ళు హిందువులే కాదు. పోతే కొందరు చెప్తుంటారు మేము సెక్యులర్ హిందువులం, సెక్యులర్ అంటే మోస్ట్లీ ఏంటంటే వీళ్ళు కమ్యూనిస్ట్ భావాలు కలగడము, కొంచెం బాగా చదువుకొని బుర్ర పనిచేయకుండా, చదువుకొని బుర్ర పనిచేయదు, ఏ ఏ గ్రంథ జ్ఞానం ఉండదు, వీళ్ళు అన్ని ఒకటే, అన్ని మతాలు ఒకటే, ఈ స్టైల్లో ఆలోచన ఉంటుంది. మరోపక్క కమ్యూనిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా మేము సెక్యులర్ హిందువులం అని చెప్పుకుంటారు. ఆ బ్యాచ్ కూడా ఉంది. ఇక ఇంకో పక్క ఏంటంటే హిందువులు ఎవరైతే మా హిందూ ధర్మం గొప్పది, ప్లస్ దీంట్లో చాలా మంచి విషయాలు ఉన్నాయి, సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళు పూర్వం ఋషులు కానీ ఈ ధర్మం కానీ ప్రపంచానికి మంచి చేసింది, భారతదేశానికి మంచి చేసింది అని నమ్మే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నిజమైన హిందువులు. అంటే నాలాంటి వాళ్ళు చాలా మంది, ఈ లైవ్ ఎవరైతే చూస్తున్నారో మీలాంటి వాళ్ళు. ఇక సెక్యులర్ ముసుగు వేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారని చెప్పారు కదా, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారండి, మనం కాదండి. ఇక ఈ రోజు ఇది ఎందుకు మాట్లాడుతున్నామంటే మీరు ఒక విషయం చూడండి ప్రేక్షకులు. 2014కి ముందు కూడా హిందువులు వాళ్ళ ఐడెంటిటీని చాటుకున్నారు. హిందూ ధర్మం గొప్పది, భారతదేశం గొప్పది. కానీ మరోపక్క కొన్ని పొలిటికల్ పార్టీలు, ఈ కమ్యూనిస్టులు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే హిందూ ధర్మం అంత గొప్పది కాదు, అణచివేత ఉంది, వివక్ష ఉంది, కులాలు ఉన్నాయి, అంటరాంతనం ఉంది, ఇలాంటివన్నీ చెప్పి బ్రెయిన్ వాష్ చేశారు. అయితే 2014 తర్వాత బీజేపీ వచ్చేటప్పుడు చాలా మంది హిందువులుగా ఉన్న వాళ్ళు ఏం చేశారంటే బీజేపీకి ఓట్లేశారు. అది ఓట్లేయడానికి నిజంగానే హిందూ ధర్మం గొప్పదని అణచివేయబడిన హిందువులు వేసిన ఓట్లు కాదు అది. ఈ కరప్ట్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి పార్టీలు ఉన్నాయి కదా, వాళ్ళ విధానాలు చూసి చూసి విసిగి వేసారిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు బీజేపీని గెలిపించారు. పోతే తర్వాత కాలంలో బీజేపీ చేసిన కొన్ని మంచి పనుల వల్ల, కొన్ని పనులు మంచి పనులు అన్నాను, వారు మంచి పనులు అనుకుందాం లేండి, రామ మందిర నిర్మాణము, కాశీ నిర్మాణము, ప్లస్ కొంచెం హిందువులు కొంచెం అసర్టివ్గా మాట్లాడడం మొదలు పెట్టారు. అంటే అంతకుముందు నేను హిందువునని చెప్పుకోవడానికి కూడా జంకే హిందువు నేను హిందువును అని గొప్పగా చెప్పుకోవడం అనేది కొంచెం అలవాటు చేసుకున్నాడు. దానికి నేను అనుకోవడం మోదీ గారు ఒక రకంగా కారణం. ఎందుకంటే అంతకుముందు ఏ హిందువు కూడా, అందున భారత ప్రధాని లాంటి వాడు బొట్లు పెట్టుకొని గుళ్ళకి వెళ్ళి పూజలు చేసి అలాగా అసర్ట్ చేసుకోలేదు. సో మోదీ గారు అది చేశారు. ఆ లెక్కన మనం ఆయనకు కొంచెం క్రెడిట్ ఇవ్వాలి. సో ఏం జరుగుతుంది అని అంటే మోదీ లాంటి వాళ్ళని, యోగి ఆదిత్యనాథ్ లాంటి వాళ్ళని, లేకుంటే అస్సాంలో ఎవరైతే హేమంత్ బిశ్వ శర్మ ఉన్న ఆయన, ఇప్పుడు రీసెంట్ గా బెంగాల్ సువేంద్రు అధికారి, వీళ్ళంతా కూడా మేము హిందువులమి అని అసర్ట్ చేస్తున్నారు. అంటే హిందువులు సంఘటితమయ్యి లైక్ మైండెడ్ పార్టీస్ కి, అంటే బీజేపీ టోటల్ గా హిందూ ప్రో కాకపోయినా
అట్లీస్ట్ హిందువులకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి హిందువులు కొంచెం సంఘటితమయ్యి ఈ బీజేపీకి ఓట్లు వేస్తున్నారు. అంటే హిందూ ఓటర్ల కన్సాలిడేషన్ అవుతుంది. ప్లస్ హిందువులు ఏంటంటే మేము చాలా గొప్ప అని కొంచెం సంఘటితం అవుతున్నారు. ఈ విషయం చాలా మందికి నచ్చట్ల. అందుకే మీరు చూస్తే చాలా మంది ఎవరైతే సోకాల్డ్ సెక్యులర్ పార్టీలు అనుకుంటామో, ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ లో ఉన్న లీడర్లు తీసుకోండి, మేము హిందువులమని చెప్పుకుంటాం కానీ హిందూ మతాన్ని తిడతారు, హిందూ ఆచారాలని తక్కువ చేసి మాట్లాడతారు. సేమ్ ప్యాటర్న్ విత్ మమతా బెనర్జీ కావచ్చు, సమాజ్వాదీ పార్టీ, ఈ తేజస్వి యాదవ్ వాళ్ళ తండ్రి అంతకుముందు. సో తర్వాత మనం కిందికి వస్తే సౌత్ లో కూడా తమిళనాడులో ఉన్న వాళ్ళు హిందూ యాక్టింగ్లు చేస్తారు కానీ హిందువులను సపోర్ట్ చేయరు. అంటే హిందూ సమాజాన్ని డివైడ్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. ఇంకోరైతే ఓపెన్ గా చెప్తారు మేము సనాతన ధర్మాన్ని ఇరాడికేట్ చేయాలి. సో హిందూ సమాజం గనక ఏకమైతే చాలా మందికి ప్రాబ్లం ఉంటుంది, ఇది మనకు అర్థమవుతుంది. సో బహుశా దీన్నే దృష్టిలో పెట్టుకొని ఆల్ ఇండియా ముస్లిం లా బోర్డ్ అని ఒక ఇస్లామిక్ తీవ్రవాద సంస్థని అనుకోవచ్చు. దాంట్లో ఉండే ఒక పార్టీ ప్రెసిడెంట్ ఎవరో నాకు తెలీదు, మౌలానా సాజిద్ నుమాని, ఈయన కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చాడు నిన్ననే అనుకుంటా. అది మనం చూడాలి. ఎందుకంటే ఈ క్రిస్టియన్స్ కి కానీ, ముస్లిమ్స్ కి కానీ, కమ్యూనిస్టులకు కానీ కొన్ని సోకాల్డ్ మతాల మీద రాజకీయం చేస్తూ మేము సెక్యులర్లం అని చెప్పుకునే పార్టీలు ఏవైతే ఉన్నాయో హిందువులు యునైట్ అయితే భరించలేరు. కాబట్టి ఈ మౌలానా కూడా అలాంటి స్టేట్మెంటే ఇచ్చాడు. వండర్ఫుల్ ఉంటుంది స్టేట్మెంట్. సో ఆ స్టేట్మెంట్ మనం చూసి దాని మీద కామెంట్ వేసుకుందాం. ఓకేనండి. సో ఈ నొమాని అనే క్యాండిడేట్ ఏమంటున్నాడంటే హిందువులు అనేవాళ్ళు మెజారిటీ కాదు అని దాని మీద ప్రమాణం కూడా చేస్తా అంటున్నాడు. హిందువులు మెజారిటీ కాదు అనే స్టేట్మెంట్ ని మాత్రమే మీరు తీసుకుంటే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే తర్వాత ఈయన ఇచ్చే స్టేట్మెంట్లు ఏవైతే ఉన్నాయో దాన్ని జస్టిఫికేషన్ చేసుకోవడానికి అది వండర్ఫుల్ ఉంటుంది. సో మీరు చెప్పండి ప్రేక్షకులు, నిజంగానే హిందువులు మెజారిటీయా ఈ దేశంలో? హిందువులు మెజారిటీ అండి. చాలా మంది హిందువులు ఏంటంటే వాళ్ళ పనులలో వాళ్ళు బిజీగా ఉంటారు. నా ఫ్యామిలీ, నా జాబ్, నా ప్రాబ్లమ్స్ అట్లా ఉంటారు. కానీ ఒక ముస్లిం కానీ ఒక క్రిస్టియన్ కానీ అలా తక్కువ మంది ఉంటారు. వీళ్ళకి ఎప్పుడు కూడా ఒక క్రిస్టియన్ వచ్చి నా క్రిస్టియానిటీని స్ప్రెడ్ చేయాలి, అందరి దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ మతం మార్చాలి, అందరినీ కన్వర్ట్ చేసి పడేయాలి, పవర్లోకి రావాలి. అంటే మోస్ట్ ఇంటాలరెంట్ కన్వర్షన్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు ఎవరంటే ఈ క్రిస్టియన్స్, ముస్లిమ్స్. ముస్లిమ్స్ కూడా వీళ్ళు కన్వర్షన్ లో దావా టైప్ చేసేవాళ్ళు తక్కువ. ఎప్పుడైనా మెజారిటీ వస్తే ఫోర్సే, కత్తులు పెట్టడం, ఫోర్స్ చేయడం, మతం మార్చడం, మోసం ద్వారా చేయడము. సో మనకి కేరళ స్టోరీ ఇలాంటి సినిమాలు వచ్చిన తర్వాత వీళ్ళు సైలెంట్ గా ఈ యాక్టివిటీ చేసేవాళ్ళు అదంతా కూడా బయటపడింది. మతం మార్చడానికి కన్వర్షన్లు ఎలా చేసేవాళ్ళు, లవ్ జిహాద్లని ప్రోత్సహించడము, ఇలాంటివన్నీ ఎలా నడుస్తున్నాయో కూడా చాలా విషయాలు బయటకు వచ్చాయి. ఇక కాశ్మీర్ ఫైల్స్, బెంగాల్ ఫైల్స్ లోనైతే హిందువులని చంపేయడము, హిందూ అమ్మాయిలని బలవంతంగా ఎత్తుకెళ్లడం, మతం మార్చడం, ఇవన్నీ కూడా మనకు ఆల్రెడీ హిస్టరీలో జరిగినాయి. సో ఒక్కొక్కరి ప్యాటర్న్, ఒక్కొక్కరు ఒక్కో రకంగా పనిచేస్తారండి. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కో విధంగా పనిచేస్తారు. సో మరి ఈ క్యాండిడేటు హిందువులు మెజారిటీ కాదని ఎందుకు చెప్తున్నాడు అంటే ఒక సైకలాజికల్ వార్ఫేర్ అండి ఇది, సైకలాజికల్ వార్ఫేర్. ఇప్పుడు నిజంగానే చూస్తే నేను హిందువునని చెప్పుకునే హిందువులు ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ. చాలా మంది పాటించుకుంటారు. ఎందుకురా మనం మన మతాన్ని, మన ధర్మాన్ని, మన దేవుళ్ళని ఇంట్లో పూజించుకోవచ్చు, ఇవన్నీ చెప్పడం అవసరమా అంటారు. ఇన్ఫాక్ట్ మనం ఇలాంటి వీడియోలు చేస్తే చాలా మంది మీకు అవసరమా సార్ ఇది, ఎందుకు సార్ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు కదా, ఈ జంజట్లో ఎందుకు సార్ పడడం అని మనకు అడ్వైజ్ ఇస్తారు. కానీ మీరు చూడండి, ఒక ముస్లిం, ఒక క్రిస్టియన్ వచ్చి ఇలాంటి వీడియోలు చేస్తే వాళ్ళ సమాజం నుంచి ఎంకరేజ్మెంట్ వస్తుంది, కానీ మన సమాజం నుంచి డిస్కరేజ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే మనం అంత సీరియస్ గా మతాన్ని తీసుకోమండి, మన మతాన్ని అంత సీరియస్ గా తీసుకోం. నా అడ్వైజ్ అండి చాలా మంది హిందువులకి, సీరియస్ గా తీసుకోండి. ఎందుకంటే ఎప్పుడైతే మనం అసర్ట్ చేస్తామో అప్పుడే మనం బలంగా ఉంటాం. మనం బలంగా లేకపోతే మనల్ని తొక్కడానికి ప్రతి ఒక్క ఎదవ వస్తాడు. సో మనం హిందువులమని అసర్ట్ చేసుకోవాలి. మనం ప్రాక్టీస్ ఏదైతే చేస్తామో సనాతన ధర్మాన్ని అది కూడా చూపెట్టుకోవాలి. వీలైతే ఒక పూజ చేశారనుకోండి, దాన్ని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టండి. దీన్ని అసర్షన్ అంటారు. ఆ అసర్షన్ చేయాలి. వీలైతే మన ధర్మాన్ని ప్రచారం కూడా చేయాలి. వేరే మతాలలో ఉన్న లోపాలని కూడా తీసి చూపెట్టాలి. అప్పుడే నిజమైన హిందువుగా
మీరున్నారని నేను కన్సిడర్ చేస్తాను. సో ఈ వ్యక్తి ఇంకేమంటున్నాడో చూడండి. हम जाट हैं, हिंदू नहीं है, हमें हिंदू बना दिया गया, इसलिए हम इस बात का ऐलान करने के लिए कि हम हिंदू नहीं हैं और सरकारी कागजात में हम अपने आप को सिख डिक्लेयर करेंगे। वेस्टर्न यूपी से लेकर हरियाणा तक के जाट इस बात का ऐलान कर चुके हैं। సో ఆ మధ్యలో ఒక జాట్ లీడర్ ఎవడు, వాడు అనామకుడు అండి, వాడి పేరు కూడా మనకు తెలియదు. వాడు ఏమన్నాడంటే జాట్లు అనేవాళ్ళు హిందువులు కారు అన్నాడు. ఇదంతా పొలిటికల్లీ స్పాన్సర్డ్ అండి. అసలు డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బుల్ని పెట్టి ఇలాంటి స్టేట్మెంట్లు ఇప్పిస్తుంటారు. ఇప్పుడు జాట్లు అనేవాళ్ళు నార్త్ ఇండియాలో చాలా వరకు చాలా ఉన్నారు, కోట్ల మంది ఉన్నారు. వాళ్ళు హిందువులు కారు అంటే హిందూ సమాజం నుంచి విడదీయాలండి. ఇప్పుడు ఇమాజిన్ చేయండి ప్రేక్షకులు, పిడికిలు ఉంది, ఈ పిడికిల్ని ఓడించాలంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే ఈ 5 వేళ్ళు ఉన్నాయి కదా, ఇవి చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి పిడికిలి కాగానే. అదే ఇవి సపరేట్ ఉన్నాయి అనుకోండి, ఒక్కొక్క వేల్ని ఓడించడం చాలా ఈజీ. ఈ వేల్ని విరిచేసాం, దీన్ని అంటే సపరేట్ చేసి వాటిని విడగొట్టి ఓడించడం అనేది చాలా ఈజీ. సో ఇది పవర్ అన్నమాట, యూనిటీ పవర్. సో మనలో యూనిటీ ఉంది, ఆ యూనిటీ వస్తుంది. ఇప్పుడు ఈ యూనిటీ వస్తుంది, అందుకే బెంగాల్ బీజేపీ గెలిచింది, అస్సాంలో బీజేపీ గెలిచింది, అనేక చోట్ల గెలిచింది బీజేపీ. ఎందుకంటే ఈ మెజారిటీ వల్ల, యూనిటీ వల్ల. వీళ్ళకి యూనిటీ అవసరం లేదు, ఎందుకంటే హిందువులు యూనిటీ అయ్యారనుకోండి వీళ్ళ దుకాణాలన్నీ బంద్ అయిపోతాయి. సో హిందువులని విడగొట్టాలి. సో జాట్లు హిందువులు కాదు, లింగాయత్లు హిందువులు కాదు, వేరే కమ్యూనిటీ వాళ్ళు హిందువులు కాదు, సిక్కులు హిందువులు కాదు, బుద్ధిస్టులు హిందువులు కాదు. ఇలా విడదీసి ఓడించాలి, విడదీస్తేనే ఓడించగలం. ఇది వీళ్ళ ప్లాన్ అన్నమాట. సో ఆ జాట్ అనామకుడైన లీడర్ ఎవరైతే స్టేట్మెంట్ ఇచ్చాడో వాడి టార్గెట్ చాలా సింపుల్ అండి. వాడు ఫండెడ్, డబ్బులు తీసుకొని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. దీంతో ఏ జాట్ అయినా ఒప్పుకుంటాడా? ఒక్క జాట్ కూడా ఒప్పుకోడు. మేము హిందువులం, మేము సనాతన ధర్మాన్ని పాలించే వాళ్ళం, పాటించే వాళ్ళం అని చెప్తారు. ఇంకేమన్నాడు వినండి. सिख हिंदू नहीं है, क्रिश्चियन हिंदू नहीं है, बुद्धिस्ट हिंदू नहीं है, शेड्यूल कास्ट के लोग हिंदू नहीं है, ट्राइबल लोग, आदिवासी लोग जो असली के असली बासिंदे हैं सबसे सही वो भी हिंदू नहीं है, तमिलनाडु के लोग हिंदू नहीं है. కుట్ర చూస్తున్నారా? సో ఓపెన్ గా చెప్తున్నాడండి ఈ క్యాండిడేట్. తమిళనాడు వాళ్ళు హిందూ 85% ఉన్నారండి తమిళనాడు పాపులేషన్ హిందువులు. ఆ ఆచారాల్ని తెలంగాణలో ఉన్న మనకంటే స్ట్రాంగ్ గా పాటిస్తారు వాళ్ళు. మాక్సిమం గుళ్ళు ఉన్నాయి తమిళనాడులో. లింగాయత్ వాళ్ళు, బుద్ధుడు ఎవరండి? హిందూ కాదా? బుద్ధుడి తర్వాత కొందరు బౌద్ధ మతాన్ని స్థాపించారు కదా. సిక్కులు, జైనులు వీళ్ళంతా హిందువులు కాదా? సిక్కు మతం వచ్చిందే హిందూ ధర్మాన్ని కాపాడడానికి. సిక్కు మతం వచ్చిందే హిందూ ధర్మాన్ని కాపాడడానికి. వాళ్ళు ఇస్లాం వాళ్ళు దండయాత్ర చేసినప్పుడు కన్వర్ట్ అవరా అంటే మేము చచ్చిపోతాం కానీ మేము మీ ఇస్లాంకి మారమన్నారు వాళ్ళు. అంటే హిందూ ధర్మాన్ని కాపాడడానికి గోడలాగా కవచంగా నిలబడిందే సిక్కులు. కానీ ఈ రోజు పంజాబ్లో ఏం జరుగుతుందండి? హెవీ ఫండింగ్ క్రిస్టియానిటీకి మార్చి పడేస్తున్నారు. ఖాలిస్తాన్ మూమెంట్ లో, ఈ మూమెంట్ తో సిక్కులని, ఒరిజినల్ సిక్కులని అంతా విభజించడానికి ప్రయత్నం చేసి ఖాలిస్తాన్ అని పాకిస్తాన్ వాళ్ళతో పనిచేస్తున్నారు. అంటే హిందూ సమాజాన్ని విడగొట్టడానికి ఎన్నెన్ని కుట్రలు జరుగుతున్నాయో చూడండి. ఇన్ని కుట్రలు జరుగుతున్నాయి. కానీ చాలా మంది హిందువులు మొద్దు నిద్రలో, కోమాలో ఉన్నారండి. ఇలాగే కంటిన్యూ అయితే రాబోయే కాలంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ క్యాండిడేట్ ఇంకేమంటున్నాడో విందాం. और शुरू से जो हमने हिंदू को बांटा है, ये सेक्युलर हिंदू है, ये टेंपरल हिंदू है. ఒప్పుకున్నాడు, వీడు కమిట్ అయ్యాడు. చూడండి, మేము హిందువులలో సెక్యులర్ హిందూ, కమ్యూనల్ హిందూ అని మేము డివైడ్ చేశామని చెప్పుకున్నాడు వీడు. అంటే వీడు ఒక్కడే కాదండి, వీడికి మరి ఫండింగ్ ఎవరు ఇస్తున్నారు? కాంగ్రెస్ ఇస్తుందా? ఎస్పీ ఇస్తుందా? ఏ పార్టీలు ఇస్తున్నాయి? లేకుంటే అరబ్ నుంచి డబ్బులు వస్తున్నాయా? పెట్రో డాలర్స్? ఆలోచించండి. మేము డివైడ్ చేసాం హిందువులని చెప్పుకున్నాడు, అది వర్క్ చేయలేదని కూడా చెప్పుకుంటాడు. వినండి, అంటే అది పని చేయలేదు ఇన్ని రోజులు. అంటే కొద్ది రోజులు పనిచేసింది. బీజేపీ వచ్చిన తర్వాత వాళ్ళ ప్లాన్స్ అన్ని ఫెయిలియర్ అయినాయి. ఎందుకంటే హిందూ యూనిటీ వచ్చింది బీజేపీ తర్వాత. సో సెక్యులర్ హిందువులు మమ్మల్ని మోసం చేశారు. సెక్యులర్ హిందువులు అంటే ఎవరండి? కమ్యూనిస్టులు వీళ్ళు. ఇప్పుడు ఓపెన్ గా హిందువులని తిడితే ఎన్ని రోజులని భరిస్తారండి? ఒక గదిలో ఒక పిల్లినేసి దాన్ని నిత్యం టార్చర్ పెడుతుంటే అది ఒక రోజు తిరగబడుతుంది. హిందువులనే చేశారు, తిరగబడ్డారు. ఇప్పుడు బాధ అవుతుంది. 70 సంవత్సరాలుగా హిందువులని టార్చర్ చేశారు, చంపారు, ఎన్ని దౌర్జన్యాలు చేశారండి హిందువుల మీద. తిరగబడరా? ఆ తిరగబడడానికి కారణమే ఒకప్పుడు బెంగాల్లో కమ్యూనిస్టులు, ఈ మమతా బెనర్జీ కాంగ్రెస్ లో రాజ్యం వెళ్ళాయి. ఇప్పుడు ఏమైంది వాళ్ళ గతి?
మొత్తం ఆ పార్టీలే మొత్తం నాశనం అయ్యే స్థితికి వచ్చాయి. హిందువులు మెజారిటీ అయ్యారు. వాళ్లే తిరగబడి హిందువులు, ఆర్డినరీ హిందువులు, బీజేపీ కాదు, ఆర్డినరీ హిందువులు తిరగబడి టీఎంసీ వాళ్ళని కొడుతున్నారు, కమ్యూనిస్టులను కొడుతున్నారు, ముస్లింలను కొడుతున్నారు. ఎన్ని రోజులు భరిస్తారండి ఇలాంటి దౌర్జన్యాలు చేస్తే? अब वो लोग जो फैसिस्ट हिंदू हैं उनको అంటే నేను హిందువుని అని అసర్ట్ చేసుకున్నాడు ఫ్యాసిస్ట్ హిందూ అన్నమాట. వీడు తీవ్రవాదం చేసి బాంబులు పెట్టి హిందువులను తిట్టేటప్పుడు ఈయన మంచి ముస్లిం. అంటే ఎలాంటి పదాలు వాడతారో గమనించండి ప్రేక్షకులు, ఎలాంటి పదాన్ని యూజ్ చేస్తారు వీళ్ళు. డేంజరస్ ట్రెండ్. के हाथ में मुल्क को परोस दिया। సో అది వీడి బాధ. వీళ్ళు సెక్యులర్ హిందువులు అంటే ఎవరైతే కాంగ్రెస్ వాళ్ళు, వీళ్ళు వేరే వాళ్ళు, నేను మతాన్ని సీరియస్ గా తీసుకోను అని నాటకాలు వేసే వాళ్ళు కొందరు ఉంటారు కదా. అది కాకుండా ఈ పొలిటికల్ పార్టీలు, కమ్యూనిస్టులు, వీళ్ళంతా కూడా సెక్యులర్ హిందువులు అన్నమాట. వాళ్ళు మమ్మల్ని మోసం చేశారు అని ఏడుస్తున్నాడు ఈ క్యాండిడేట్. సరే, ఇప్పుడు హిందువులు మెజారిటీ కాడని చెప్తున్నాడండి ఈ క్యాండిడేట్. మరి ముస్లింలు మెజారిటీ అండి? ముస్లింలు మెజారిటీయా అసలు ప్రపంచంలో? చెప్తాను చూడండి. ముస్లింలలో బేసిక్ గా కొన్ని సెక్ట్స్ ఉన్నాయి. ఒక 2 సెక్ట్స్ మెయిన్ గా ఉన్నాయి. ఒకటి సున్నీ ఇస్లాం, ఒకటి షియా ఇస్లాం. ఓకేనండి. ఇక మనం సున్నీకి వచ్చామనుకోండి. సున్నీ మెజారిటీ 85 to 90% వరకు ఉంటారు. దీంట్లో హనాఫీ అని ఉంది, మలీకీ అని ఉంది, ఇలాంటి సెక్ట్స్ ఉన్నాయి. దీంట్లో ఈ సున్నీలలో కూడా డిఫరెంట్ ఏవైతే ఇవి ఉన్నాయో వాళ్ళలో వాళ్ళకు ఒకటి పడదు. ఒకరినొకరు కొట్టుకుంటారు, చంపుకుంటారండి. ఈ రోజుకి ఈ మలికీ అంటారు కదా, మలికీ, షఫ్, హనాఫీ, వీళ్ళు ఒకరినొకరిని కొట్టుకుంటారు, చంపుకుంటారు. నువ్వు నరకానికి పోతావు అంటే నువ్వు నరకానికి పోతావు, ఇట్లా. పోనీ సున్నీలో ఏమన్నా బాగుందా? సున్నీలో కూడా సెక్స్ ఉన్నాయి. వాళ్ళు 10 to 15% ఉంటారు. వీళ్ళలో మళ్ళీ 12ers అంటారు, తర్వాత ఇస్మాయిలీస్ అంటారు, జైదీస్ అంటారు, ఇబాదీస్ అంటారు. ఇలాంటి రకరకాల ఇస్లామ్స్ ఉన్నాయి. వీళ్ళలో వీళ్ళకి ఒకరికొకటి పడదు. వాళ్ళు కొట్టుకుంటారు, తనుకుంటారు, చంపుకుంటారు. సో ఇలాంటివి ఉన్నాయన్నమాట. తర్వాత మళ్ళీ దీంట్లో సూఫిజం వచ్చింది. సూఫిజం కూడా ఇస్లామే, పోతే కొంచెం మేకలాగా ఉంటారు, కానీ చర్మం మాత్రం నక్కది ఉంటుంది. సో వీళ్ళంతా దుర్మార్గులు అంటే ఒరిజినల్ గా ఈ ముస్లిం దండయాత్రలు చేశారు కదా, అలాంటి వాళ్ళు వీళ్ళు కూడా. తర్వాత అహ్మదియాస్ ఉన్నారు. అహ్మదియాస్ ని అసలు ముస్లిమ్స్ గానే కన్సిడర్ చేయరు. మరి అహ్మదియాస్ ని అసలు ముస్లిమ్స్ గానే కన్సిడర్ చేయరు చాలా మంది. ఇది కాకుండా మళ్ళీ 3 రకాల వ్యక్తులు ఉన్నారు దీంట్లో. అష్రాఫ్స్ అంటారు. అష్రాఫ్స్ అంటే ఈ ప్రవక్త గారి లీనేజ్ లో వచ్చిన వాళ్ళు, లేదంటే మంగోల్స్, ఖాన్స్, పఠాన్స్, వీళ్ళనమాట. అంటే బయట దేశం నుంచి వచ్చిన వాళ్ళు. తర్వాత ఇదే కాకుండా రాజ్పూత్స్ నుంచి కన్వర్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా మేము అంటే టాప్ లెవెల్లో ఉన్నాము అని చెప్పుకుంటారు. తర్వాత రెండో కేటగిరీ అజ్లాఫ్స్ అంటారు. వీళ్ళు ఏంటంటే కొంచెం ఓబీసీ ఆ మతాల నుంచి కన్వర్ట్ అయిన ముస్లిమ్స్. ఈ కన్వర్ట్ అయిన వాళ్ళు ఎవరు కూడా ఖురాన్ చదివి దాని సిద్ధాంతాన్ని నచ్చి కన్వర్ట్ అయిన వాళ్ళు కాదండి. వీళ్ళంతా కత్తి ద్వారా బలవంతంగా మతం మార్చబడ్డారు. ఇక్కడ ఇంటలెక్చువల్ ఫైట్ ఏం కాదు, టెర్రర్ చేసి మార్చారు వీళ్ళని. ఇక తర్వాత 3rd క్లాస్ ఉంది. 3rd క్లాస్ అంటే తక్కువ వాళ్ళు. ఈ 3rd కేటగిరీ వాళ్ళని అర్జాలు అంటారు, అంటే దళితులు. అంటే వీళ్ళని బ్రాడ్ గా చెప్పాలంటే పస్మందా ముస్లిమ్స్ అంటారు. అంటే బ్యాక్వర్డ్, అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈ కులాలు ఉండేవి కదా హిందువులలో, వాళ్ళలోంచి కన్వర్ట్ అయిన వాళ్ళు అనమాట. వీళ్ళు లోవర్ కాస్ట్. ఈ రోజు కూడా టాప్ పొజిషన్ లో ఉన్న ముస్లిమ్స్ ఎవరో తెలుసండి? మొత్తం ఈ బయటి నుంచి వచ్చిన వాళ్ళు, లేకుంటే రాజ్పూట్లో, వీళ్ళే టాప్ లో ఉన్నారు. సో మనం ఈ 3 కేటగిరీలో కనుక తీసుకుంటే ప్రేక్షకులు, టాప్ కేటగిరీలో ఉన్న వాళ్ళంతా అప్పర్ కాస్ట్ ముస్లిమ్సే. అంటే బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కానివ్వండి, లేదంటే రాజ్పుత్స్, వాళ్ళు వీళ్ళే టాప్ లో ఉన్నారు, మంచి ఫైనాన్షియల్ పొజిషన్ లో ఉన్నారు. పస్మందా ముస్లింల పరిస్థితి ఎట్లుందండి? తినడానికి తిండి లేదు. వీళ్ళే మాక్సిమం రైట్స్ లో చచ్చిపోయేది. ఈ లవ్ జిహాదులలో లేకుంటే టెర్రరిజంలో మాక్సిమం చచ్చిపోయేది వీళ్ళే. అంటే ఈ అప్పర్ కాస్ట్ ముస్లిమ్స్ అంతా కూడా ఈ లోవర్ కాస్ట్ ముస్లిమ్స్ ని, పశ్మందాలని అవసరాలకి వాడుకుంటారు. వాళ్ళతో ఈ అంటే టెర్రరిజం చేయిస్తారు, లేకుంటే ఈ మత కలహాలు ఉంటాయి కదా, అవన్నీ వీళ్ళతో చేయిస్తారు. వాడు మాత్రం సేఫ్ గా ఏసీ రూమ్ లో కూర్చుంటాడు. మరి డివిజన్ ఇక్కడ లేదండి. ఇప్పుడు ముస్లిం అవ్వాలంటే ఏం చెప్దాం? అష్లాఫ్లా, వీళ్ళ, పస్మందాలా, ఎవరు? సో వీళ్ళని బ్రేక్ చేస్తే కూడా వీళ్ళు కూడా 15% కూడా ఉండరు. ఒకరు 2%, ఒకరు 1% అట్లా అయిపోతారు. అంటే మీరు చూడండి ప్రేక్షకులు, ఎప్పుడైనా ఈ ముస్లిమ్స్ ఏం చేస్తారంటే మేమంతా ఒకటే అని యూనిటీ బిల్డ్ చేసుకుంటారు. కానీ అదే హిందువుల జోలికి వచ్చేసరికి
వీళ్ళంతా మెజారిటీ కాదు అని మైనారిటీ ముక్కలు చేయాలన్నమాట. ముక్కలు చేసి వాళ్ళ మీద దాడులు చేయాలి, వాళ్ళ మీద అత్యాచారాలు చేయాలి, తద్వారా పవర్ని సాధించుకోవాలి. ఇది ప్లానింగ్. ఎంత పెద్ద ప్లాన్ వేశారు చూడండి. సో ఒక మౌలానా బయటికి వచ్చి ఇలాంటివన్నీ మాట్లాడుతున్నాడంటే మీరు ఊరికేనే మాట్లాడుతున్నాడండి. ఎంత పెద్ద ప్లానింగ్ ఉంది దీని వెనకాల తెలియట్లేదా మనకి? చాలా పెద్ద ప్లానింగ్ వేసుకుని మాట్లాడుతున్నాడు ఈ క్యాండిడేట్. సో అదండి ప్రేక్షకులు, ఇలాంటి ప్లాన్లని మనము నిర్వీర్యం చేయాలి. మీరు బీసీలైనా, ఎస్టీలైనా, ఎస్సీలైనా, ట్రైబల్స్ అయినా ఇమ్మెటీరియల్. మనము హిందువులము, మనమంతా ఒకటే. అంటే తారతమ్యాలు ఉంటాయి, కానీ మనం పాటిస్తున్నది సనాతన ధర్మాన్ని. ఎందుకు మనం యూనిటీగా ఉండాలి? మనం యూనిటీగా లేదనుకోండి అందరిని వేసేస్తారు. పెహల్గాం ఉంది, అక్కడ నువ్వు ఎస్సీవి ఎస్టీవి అని చెప్పలే, నువ్వు హిందువా కాదా అని చూసి చంపారు. సో మనం యూనిటీగా ఉన్నాం అనుకోండి, ఇలాంటి డివిజన్ ని మనం ఆపొచ్చు. వీళ్ళ మీద కూడా మనం ఆ మతపరమైన సిద్ధాంతం పరంగా పోరాటం చేయొచ్చు. సో హిందువులు మనం కలిసిమెలిసి ఉండాలి, ఒకటిగా ఉండాలి. అప్పుడే ఈ దుర్మార్గుల ప్లాన్స్ అన్నిటిని మనం ఎదిరించవచ్చు. సో నేను చెప్పిన దానికి మీరేమంటారో కామెంట్ రూపంలో చెప్పండి ప్రేక్షకులు. వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్తే.